తిరుపతి జిల్లా ఓజిలి మండలం పున్నిపల్లి వద్ద మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న ఇద్దరు దంపతులను దొంగ మోటార్ సైకిల్ నుంచి పడదోసి వారి వద్ద నుండి 4 సవర్ల బంగారు చైను పట్టపగలే దోపిడీ చేయబోయి విఫలయత్నం చెందాడు. ఇక వివరాల్లోకి వెళితే బట్లకనుపూరు గ్రామానికి చెందిన సుగుణమ్మ, బలరామిరెడ్డిలు నాయుడుపేటకు వచ్చి కూరగాయలు తీసుకుని మోటార్ సైకిల్పై తిరుగు ప్రయాణమయ్యారు. పున్నేపల్లి వద్దకు వచ్చేసరికి బుల్లెట్ వాహనంలో హెల్మెట్ ధరించిన దొంగ వాళ్లను ఫాలో అయ్యాడు. వెనుకనే వస్తుండడంతో సుగుణమ్మ చెయ్యి చూపించి ముందుకు వెళ్లమని చెప్పగా నిర్మానుష్య ప్రదేశాన్ని గమనించిన ఆ ఆగంతకుడు మోటార్ సైకిల్పై వెళుతున్న ఇద్దరిని ఢీకొట్టి పట్టపగలే సుగుణమ్మ మెడలో ఉన్న 4 సవర్ల బంగారు చైను దోచుకు వెళ్లేందుకు ఆమె మెడలో నుంచి లాగే ప్రయత్నం చేశాడు. సుగుణమ్మ తిరగబడి పెనుగులనడంతో ఆ ఆగంతకుడు బంగారు చైను కాస్త విడిచి బుల్లెట్ వాహనంలో పారిపోయాడు. బలరాం రెడ్డి మోటార్ సైకిల్ నుంచి కింద పడటంతో గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను ప్రథమ చికిత్స కోసం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉన్నత వైద్యం కోసం బాధితులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఓజలి ఎస్ఐ కుర్ర శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు అవాక్కయ్యారు. బలరామిరెడ్డి నాటుపేట నుంచి ఊరు వెళ్తున్నాం, మేము బట్టలకనుపూరు వెళ్తున్నాం. పెద్దాడు బిజీ కాడ ఫాలో అయినాడు. నేను చేయకూడదు వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోలే, వెనకన్నీ వస్తున్నాడు. సరే కూడా ఏదో పోతున్నాడు రోడ్డు అనుకున్నా. అమ్మిడికి పోయి మనుషులు ఎవరు రాకపోలే సేవలకండి ఇక్కడ తోసేసాడు. మా ఇద్దరిని తోసేసి ఆమెను పెరికేశాడు. సరుడు పెరికేసినట్టు తెగిపోయింది, వెనకాల తెగిపోయింది. ఆ తర్వాత కూరగాయలన్నీ ఏరిస్తా చూసుకునే లేదు, దాంట్లో దొరికింది. బైక్లో పోతే నెట్టి నీరు తోసేసాడు. కైలో పోయి పడిపోయినాం. దెబ్బలు మోకాళ్ళు చేతులు ఆయన దవడ పగిలిపోయింది. మా గిర శ్వాసిపోయి ఉంది, నడవలేకుండా. మంచి కుర్రోడు హెల్మెట్ పెట్టేసి ఉన్నాడు, బుల్లెట్ బండి ఒక్కడే మాకు దొరికింది. కింద పడిపోయిందా? కింద పడిపోయింది, ఎరగటం తెగిపోయింది, వెనక తెగిపోయింది. సుమారు ఎంత ఉంటుంది విలువ? ఎంత ఉంటుంది? 4 సవర్లు. 4 సవర్లు. ఇచ్చారా? పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారా?